తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వైపు వివిధ పార్టీల నేతలు, విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్ కు చెందిన కొంతమందికి ఎమ్మెల్యేలు తమతో టచ్ లోకి వచ్చారని కాంగ్రెస్ కీలక నేతలే చెబుతున్నారు. ఇప్పటికీ వాళ్ళంతా తమ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. అయితే ఆ లీడర్లను చేర్చుకోవద్దని కాంగ్రెస్ నిర్ణయించిందని హస్తం వర్గాలు అంటున్నాయి. హైకమాండ్ కూడా ఇదే విషయాన్ని రాష్ట్ర పార్టీకి చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ సైతం ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వెళ్లాలని నేతలకు ఆదేశాలు ఇస్తున్నారు. ప్రజలిచ్చిన మెజార్టీ తోనే సుపరిపాలన అందిస్తామని, రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తూనే అధికారులని నిర్ణయాల్లో భాగస్వామ్యం చేసేలా అడుగులు వేస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 7 ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకుంది. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లోనూ 12 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి లాగేసుకుంది. దీంతో ఆ పార్టీపై ప్రజల్లో క్రమంగా విశ్వాసం తగ్గుతూ వచ్చింది. ప్రజాస్వామ్య నిర్ణయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గత సర్కార్పై వ్యతిరేకత పెరిగింది. దీంతో ఆ పని తాము చేయమని కాంగ్రెస్ అంటోంది. అయితే కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇప్పటికిప్పుడు హస్తం వైపు రావడానికి నేతలు రెడీ ఉన్నట్లు మాత్రం కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే చేరికలని ప్రోత్సహించడానికి సీఎం సిద్ధంగా లేరు. అయితే విపక్షంలో ఉండలేక ఇన్నాళ్ళు అధికారం అనుభవించిన నగర్ శివారు ప్రాంత ఎమ్మెల్యేలు కొందరు ఎప్పుడెప్పుడు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతామని ఎదురుచూస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ విషయంలో సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.